is gearbox. In this chapter, the following topics covered: necessity of gearbox, function of gearbox, types of gearbox, and construction of different types of gearboxes. ఈరోజు gearbox చాప్టర్లో ద ఫాలోయింగ్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది: నెసెసిటీ ఆఫ్ గేర్ బాక్స్, ఫంక్షన్ ఆఫ్ గేర్ బాక్స్ అండ్ టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్, మరియు గేర్ బాక్స్ యొక్క నిర్మాణము, అది పనిచేసే విధానము తెలుసుకుందాము. ద నెసెసిటీ ఆఫ్ గేర్ బాక్స్. The main purpose of gearbox is multiply the torque available in the driving wheels so that a wide range of torque is available in the same speed in the engine. Crankshaft is very high typically varies from 1000 to 7000 rpm and we need to reduce the range 0 to 1800 rpm. The rpm is of the wheels. ముఖ్యంగా ఈ గేర్ బాక్స్ యొక్క ఆవశ్యకత ఏమనగా, మనకు వీల్స్కి రకరకాలుగా వేగాలు అవసరం ఉంటాయి. కామన్గా ఈ వేగాలు 0 నుంచి 1800 ఆర్పిఎం దాకా అవసరం ఉంటుంది. కానీ ఇంజను ఒకటే సమస్థాయి లోపల తిరగడం వలన ఇలాంటి వేగాలు మనకు వీల్స్కి రావాలంటే మనకు ఒక డివైస్ అనేది అవసరం ఉంటుంది. ఈ డివైస్ గేర్ బాక్స్ రకరకాల వేగాలను మరియు బలాలను మరియు వాహనాన్ని వ్యతిరేక దిశలో తిప్పడానికి ఉపయోగపడుతుంది. అందువలన ఈ గేర్ బాక్స్ అనేది మనకు కంపల్సరీ వెహికల్ లోపల ఆవశ్యకత కదా. ద ఫంక్షన్ ఆఫ్ గేర్ బాక్స్. ఇన్ ద మోస్ట్ బేసిక్ సెన్స్ ఆఫ్ గేర్ బాక్స్ ఫంక్షన్స్ లైక్ ఎనీ సిస్టమ్ ఆఫ్ గేర్స్, ఇట్ ఆల్టర్స్ టార్క్ అండ్ స్పీడ్ బిట్వీన్ డ్రైవింగ్ device like a motor and load. The gearbox is a mechanical method of transferring energy from one device to another. It is used to increase torque and while reducing speeds. ముఖ్యంగా గేర్ బాక్స్ యొక్క విధి ఏమనగా, ఇది వాహనానికి రకరకాలుగా వేగాన్ని మరియు టార్క్ను ఇవ్వడానికి ఉపయోగించే సాధనం. ఇది ఒక మెకానికల్ డివైస్. దీంట్లో సిస్టమేటిక్గా గేర్స్ అరేంజ్ చేసి మనకు కావాల్సిన వేగాన్ని మరియు బలాన్ని వీల్స్కి అందించడానికి ఉపయోగపడుతుంది. మరియు ఈ వేగం తగ్గినప్పుడు బలం పెరుగుతుంది, బలము పెరిగినప్పుడు వేగం తగ్గుతుంది, మరి బలము తగ్గినప్పుడు వేగము పెరుగుతుంది మరియు వాహనాన్ని వ్యతిరేక దిశలో టర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా గేర్ బాక్స్ యొక్క విధి. ఇన్ ఆటోమొబైల్ వెహికల్ ద టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్ ఆర్ యూజ్డ్. కామన్లీ ద 3 types of gear boxes used in motor vehicles. One is sliding mesh, constant mesh and synchro mesh. Gearboxes are used in automobile vehicle. This is manually operated gearboxes, and automatic operated gearboxes is a different torque converter is automatically operated. ముఖ్యంగా మనం వాహనంలో ఉపయోగించే గేర్ బాక్సులు 3 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్, కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ మరియు సైక్రో మెష్ గేర్ బాక్స్. ఇవి మాన్యువల్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది మరియు ఆటోమేటిక్ ఆపరేటెడ్ గేర్ బాక్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. దాన్ని ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇవి దాంట్లో ఫ్లూయిడ్ ఫ్లైవీల్ రావడం జరుగుతుంది, టార్క్ కన్వర్టర్ అని రావడం జరుగుతుంది. ఈ రకంగా మన ట్రాన్స్మిషన్ సిస్టంలో రకరకాలుగా వేగాలు పొందడానికి మనం ఇవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ ఎనీ type of gearbox, the construction is first part. The gearbox housing is outer casing usually made of cast iron that houses the various shafts and gears. Inside also contains the gearbox oil 𝗧𝗦𝗔𝗧. For lubricating gears, there are 3 types of shafts inside gearbox. Input shaft called primary shaft, this is also called the clutch shaft, and
and another shafts is main shaft, lay shaft is, and reverse shaft is also inside the gearbox. ముఖ్యంగా ఈ గేర్ బాక్స్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఒక గేర్ హౌజ్ అంటే ఒక బాక్స్ రూపకంగా ఉండి దీని లోపల రకరకాలుగా షాఫ్ట్స్ బిగించబడి ఉంటాయి. షాఫ్ట్స్కు పైన గేర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు కావాల్సిన వేగాన్ని పొందడానికి గేర్స్ బిగించబడి ఉంటుంది. ఈ యొక్క బాక్స్ లోపల 𝗧𝗦𝗔𝗧 అనే ఆయిల్ లూబ్రికేటింగ్ ఆయిల్గా ఉపయోగిస్తాం. ఎందువలనంటే గేర్స్ ఆపరేషన్ వల్ల మనకు వేగం ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణను తగ్గించడానికి మనం 𝗧𝗦𝗔𝗧 అనే ఆయిల్ పోయడం జరుగుతుంది. మరియు దీనిలో రకరకాలుగా షాఫ్ట్స్ ఉండడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 3 రకాలుగా షాఫ్ట్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి క్లచ్ షాఫ్ట్, అండ్ తర్వాత మెయిన్ షాఫ్ట్, లే షాఫ్ట్, రివర్స్ షాఫ్ట్. ఈ విధంగా గేర్ బాక్స్ యొక్క నిర్మాణము అనేది మనం కలిగి ఉండడం జరుగుతుంది. గేర్ బాక్స్లో ఫస్ట్ షాఫ్ట్స్ ఈజ్ ద డ్రైవింగ్ షాఫ్ట్ క్యారీస్ ఇన్పుట్ పవర్ ఇంటు ద gearbox. The driven shaft is output shaft. The gearbox in car gearbox with lay shafts. These two shafts emerge with opposite ends of gearbox, which is converted for RWD cars but may be disadvantage for other layouts. గేర్ బాక్స్లో మొట్టమొదటి భాగం షాఫ్ట్స్. ఇవి రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మెయిన్ షాఫ్ట్, క్లచ్ షాఫ్ట్, లే షాఫ్ట్, రివర్స్ షాఫ్ట్ అని మనం ఇంత క్రితం తెలుసుకున్నాం. ఈ క్లచ్ షాఫ్ట్ అనేది డ్రైవింగ్ షాఫ్ట్. ఇది ఇంజన్ యొక్క క్రాంక్ షాఫ్ట్కు కలపబడి ఉండడం జరుగుతుంది. అదే మాదిరిగా మెయిన్ షాఫ్ట్లో రకరకాలుగా వేగాలు పొందడానికి రకరకాల సైజులో గేర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి అపోజిట్గా లే షాఫ్ట్ అనేది బిగించబడి ఉంటుంది. ఈ లే షాఫ్ట్ ఆ యొక్క నెంబర్ ఆఫ్ టీత్స్ని బట్టి ఆ యొక్క గేర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, వేగాలను పెంచడానికి, తగ్గించడానికి. ఈ విధంగా మరియు వాహనాన్ని వ్యతిరేక దిశలో తిప్పడానికి రివర్స్ షాఫ్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ రివర్స్ ఐడిలర్ అని పిలవడం కూడా జరుగుతుంది. ఇది మెయిన్ షాఫ్ట్ వ్యతిరేక దిశలో తిప్పడానికి సహాయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా గేర్ బాక్స్ లోపల షాఫ్ట్స్ ఉండడం. సెకండ్ వన్, గేర్స్. ఇన్ గేర్ బాక్స్ ది గేర్స్ ఈజ్ మెయిన్ రూల్ ఆఫ్ ద in gearbox. It increases and decreases depend on it is a number of teeth. The gears different types shapes is there. One is spur gear. Having cylindrical pitch surface are called the cylindrical gears. Helical gears with parallel shafts similar to spur gears and are cylindrical gears with winding tools and gear rack, bevel gears, spiral gears, screw gears and meter gears and worn gears. This type of gears commonly used for the gears. In automobile vehicle only spur gear and helical gears are used. In gearbox లోపట ముఖ్యమైన భాగము గేర్స్. ఈ గేర్స్ వల్లనే మనం రకరకాల వేగాలను అయిన తర్వాత మరియు బలాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గేర్స్ అనేది షాఫ్ట్ పై బిగించబడి ఉంటుంది. ఈ గేర్స్ యొక్క నెంబర్ ఆఫ్ టీత్స్ని బట్టి మనం ఆ యొక్క వేగాలను, బలాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ గేర్స్ యొక్క షేప్స్ బట్టి రకరకాల గేర్స్ ఉండడం జరిగింది. ఒకటి స్పర్ గేర్. ఇది మన షాఫ్ట్కు ప్యారలల్గా దీని టీత్ ఆకారం అనేది ఉండడం జరుగుతుంది. అదే మాదిరిగా హెలికల్ గేర్. ఇది షాఫ్ట్కు కొంత కోణం లోపట ఈ యొక్క గేర్ అనేది ఉండడం జరుగుతుంది. అదే మాదిరిగా గేర్ రాక్, బివెల్ గేర్, స్పెరల్ బెవెల్ గేర్, స్క్రూ గేర్స్, మీటర్ గేర్స్
అండ్ వార్న్ గేర్స్, ఇట్లా రకరకాలుగా గేర్స్ అనేది మన గేర్ బాక్స్ లోపల ఉపయోగించడం జరుగుతుంది. కామన్గా మన ఆటోమొబైల్ వెహికల్ లోపల స్పర్ గేర్ అండ్ హెలికల్ గేర్ అనేది గేర్ బాక్స్ లోపల ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఆటోమొబైల్ వెహికల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్, నథింగ్ బట్ స్లైడింగ్, కాన్స్టెంట్ అండ్ సింక్రోమెష్ gear boxes. First one, the sliding mesh gearbox. This type of gearbox, the transmission or grab which is gears on the lay shaft are fixed and rigidly, whereas the gears in the main shaft can slide on by means of splines but are otherwise in permanent rotation mesh with the shaft. మనం ఇప్పటిదాకా రకరకాల గేర్ బాక్సులలో నేర్చుకోవడం జరిగింది. అంటే అందులో స్లైడింగ్, కాన్స్టెంట్, సింక్రోమెష్ గేర్ బాక్సులు ఉంటాయని. అందులో మొట్టమొదటిది స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్. ఈ రకమైన గేర్ బాక్స్ లోపల లే షాఫ్ట్, క్లచ్ షాఫ్ట్ ఈజ్ ఫిక్స్డ్, అంటే ఖచ్చితంగా బిగించబడి ఉండడం జరుగుతుంది. కానీ ఒక తేడా, మెయిన్ షాఫ్ట్ యొక్క గేర్స్ మాత్రం స్లైడ్ అవ్వడం జరుగుతుంది. స్లైడ్ అంటే ఆ యొక్క గేర్స్, ఆ ఇంటర్నల్ గేర్స్ ఆ యొక్క స్ప్లైన్స్ వల్ల అటు ఇటు జరగడం జరుగుతుంది. మనకు అవసరం ఉన్న గేరు పోయి దానికి లే షాఫ్ట్ యొక్క గేర్కు తాకి మనకు కావలసిన వేగాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం ఈ యొక్క గేర్ను స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గేరు మెయిన్ షాఫ్ట్లో స్లైడ్స్ అవుతుంది. మెయిన్ షాఫ్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ కలిగి ఉంటుంది. గేరుకు ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. మనకు అవసరం ఉన్నప్పుడు ఆ యొక్క గేరు అవసరం ఉన్న గేరుకు తాకి శక్తి అందించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ గేర్ బాక్స్. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ గేర్ బాక్సెస్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ sliding mesh gearbox, the clutch shaft is connected to the engine output and rotates with the engine rotates. A gear is mounted on the clutch shaft which is connected with the gear of lay shaft. The lay shaft has several gears, one of the which is connected to the gear of clutch shaft and other gears connect to the different gears main shaft to obtain different gear ratio. Also, one gear in lay shaft is reverse gear and has idler gear which is placed between lay shaft gear and main shaft gear when operated. The main shaft has several gears. These gears can slide over the main shaft and mesh with the different gear main shaft. ఈ యొక్క గేర్ బాక్స్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, ఇంజన్ అవుట్పుట్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు ఇది క్లచ్ షాఫ్ట్కు కలపబడి ఉంటుంది. ఈ క్లచ్ షాఫ్ట్ నుంచి లే షాఫ్ట్కు వేగం అందించబడుతుంది. ఈ వేగము క్లచ్ షాఫ్ట్ వేగాన్ని అందించబడుతుంది. ఈ లే షాఫ్ట్ ఈ లే షాఫ్ట్ మీద రకరకాలుగా గేర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కావాల్సిన వేగాలని అందించడానికి ఉపయోగపడుతుంది. దీంతో భాగంగా ఈ లే షాఫ్ట్కు రివర్స్ షాఫ్ట్ అనేది కూడా కలపడం జరుగుతుంది. ఈ మెయిన్ షాఫ్ట్ ఎట్లా దీనికి ఆపరేట్ చేయడం అని జరుగుతుంది. మెయిన్ షాఫ్ట్ మీద మనకు ఎన్ని రకాల గేర్స్ కావాలనో అన్ని రకాల గేర్స్ అనేది కలపడం జరుగుతుంది. ఈ కలపడం వలన మనకు రకరకాల వేగాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్ షాఫ్ట్ యొక్క గేర్స్ అనేది స్లైడ్ అవుతుంది కనుక ఈ యొక్క గేర్ బాక్స్ను మనం స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అని పిలుస్తాం. ద వర్కింగ్ ఆఫ్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్. ఎట్ ఫస్ట్ స్పీడ్ ద క్లచ్ షాఫ్ట్ ఈస్ డ్రివెన్ బై ఇంజన్. It carries the engine output and rotates the same direction as the engine. The gear is connected to the clutch shaft and also rotates. As the gear of clutch shaft rotates, the lay shaft gear which is connected to the clutch shaft gear and also rotates, but in the opposite direction. So the lay shaft rotates due to rotation of lay shaft gear and rigidly fixed in the lay shaft due to rotation of lay shaft. Other gears lay shaft also rotates.
all the gears lay shaft are rigidly fixed including the reverse gear. The main shaft are internally splined and main shaft also splines to gear main shaft can also slide over the gear main shaft and also shifted and meshed with the different gears lay shaft to obtain different gear ratios required. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది మనకు రకరకాల వేగాలను ఒకటో స్పీడు, రెండో స్పీడు, మూడో స్పీడు మరియు రివర్స్ స్పీడు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి ఫస్ట్ స్పీడ్ పొందాలి అంటే మనం గేర్ను ఫస్ట్ సైడ్ టర్న్ చేసినప్పుడు అది డాగ్ క్లచ్ పోయి మొదట పెద్ద గేర్ను లే షాఫ్ట్ యొక్క చిన్న గేర్కు కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఫిగర్లో మీరు చూడండి. ఈ విధంగా డ్రైవింగ్ షాఫ్ట్ క్లచ్ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు అదే మాదిరిగా లే షాఫ్ట్ కూడా రొటేట్ అవుతాం జరుగుతుంది. రొటేట్ అయ్యి చిన్న వీలు పెద్ద వీలు యొక్క మెయిన్ షాఫ్ట్కు తాకడం జరుగుతుంది. అప్పుడు వేగం తక్కువ ఉండి టార్క్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ పెద్ద వీలు మెయిన్ షాఫ్ట్లో ఉన్న స్ప్లైన్స్ వల్ల అటు ఇటు జరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మొదటి వేగాన్ని మనం పొందుతున్నాం. అదే మాదిరిగా సెకండ్ వేగాన్ని పొందేటప్పుడు గేర్ లివర్ను సెకండ్ సైడ్ తిప్పడం వల్ల అప్పుడు ఆ రెండవ గేర్ అంటే పెద్ద గేర్ కన్నా చిన్నవ గేర్ మెయిన్ షాఫ్ట్ యొక్క గేరు లే షాఫ్ట్ యొక్క కొంచెం పెద్ద గేర్కు తాకడం జరుగుతుంది. అప్పుడు వేగం అనేది కొంచెం పెరగడం జరుగుతుంది, టార్క్ అనేది తగ్గడం జరుగుతుంది. అదే మాదిరిగా రివర్స్ గేర్ ఏ విధంగా ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుందంటే మనం రివర్స్కు షిఫ్ట్కు చేసినప్పుడు క్లచ్ షాఫ్ట్ నుంచి లే షాఫ్ట్ తిరగడం జరుగుతుంది. లే షాఫ్ట్కు చిన్న స్మాల్ గేర్ అనేది ఒక రివర్స్ ఐడిలర్ అనేది కలిగి ఉంటుంది. ఈ రివర్స్ ఐడిలర్ మెయిన్ షాఫ్ట్ యొక్క పెద్ద గేర్కు తాకడం జరుగుతుంది. ఆ రివర్స్ ఐడిలర్ ఏం చేయడం జరుగుతుందంటే ఒక డైరెక్షన్స్ ఉన్న మెయిన్ షాఫ్ట్ను ఇంకో వ్యతిరేక దిశలో తిప్పడానికి సహాయపడుతుంది. అప్పుడు వాహనము ఇంకో డైరెక్షన్స్లో చేంజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రివర్స్ గేర్ అనేది పనిచేయడం జరుగుతుంది. The second one, constant mesh gearbox, is a type of transmission in which most of the gears are always in mesh with one and another, as opposed to sliding gear transmission, in which engagement is obtained by sliding some of the gears along the shaft into mesh. In a constant mesh manual gearbox, gear ratios are selected by small clutches that connect various gears sets to their shafts so that power is transmitted through them. The following diagram you have to see all the gears are fixed lay shaft and main shaft gears, and in between we have to see the dog clutches is there. The dog clutches, when we have to require, it will go to connect the required speed. That's why this type of gearbox is called a constant mesh gearbox. కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే మెయిన్ షాఫ్ట్ యొక్క గేర్స్ మరియు లే షాఫ్ట్ యొక్క గేర్స్ ఫిక్స్గా అంటే కాన్స్టెంట్గా బిగించబడి ఉంటాయి. కానీ ఒక్క తేడా మాత్రం స్లైడింగ్ మెష్కు కాన్స్టెంట్ మెష్కు కలిగి ఉంటుంది. ఇన్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ లోపల మనకు అవసరం ఉన్న గేరు కావాల్సిన గేర్కి డాగ్ క్లచ్ అనే ఒక పరికరం ద్వారా తాకి మనకు వేగాన్ని అందించడం అనేది జరుగుతుంది. మనం షిఫ్ట్ చేసినప్పుడు గేరు దానికి సంబంధించిన మొదటి స్పీడు, రెండో స్పీడు, మూడో స్పీడు మరియు రివర్స్ స్పీడ్ ఈ విధంగా ఆ వేగాలను పొందడానికి దానికి సంబంధించిన డాగ్ క్లచ్ అనేది దానికి సంబంధించిన గేర్కు తాకి ఆ తాకినప్పుడు ఆ లే షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ గేర్స్ బిగించబడిన కారణంగా
మనకు ఆ రకమైన వేగాన్ని పొందడం అనేది జరుగుతుంది. అందుకోసం ఈ యొక్క గేర్ బాక్స్ను కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అని పిలవడం జరుగుతుంది. మనకు ఈ విధంగా నిర్మితమైనది ఉండడం జరుగుతుంది. The constant mesh gearbox construction is employed helical gears for power transmission. The gears are rigidly fixed in lay shaft. The gears in output shaft rotates freely without engaging with the shaft, thus not transmitting power. The gears in both shafts are always meshed together. For engaging of the gears with output shaft, dog clutch is used. To dog clutch is shifted by the selector fork by gear lever. To provide reverse gearing, idler gear also used. ద కాన్స్టెంట్ మెష్ యొక్క గేర్ బాక్స్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, మెయిన్ షాఫ్ట్ యొక్క గేర్స్, లే షాఫ్ట్ యొక్క గేర్స్ బిగించబడి ఉంటాయి. మెయిన్ షాఫ్ట్, లే షాఫ్ట్ కాన్స్టెంట్గా బిగించబడి ఉంటాయి. మనం ఎప్పుడు కలపడానికి, విడగొట్టడానికి మనకు వీటి మధ్యలో డాగ్ క్లచెస్ అనే యూనిట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు మనం సెలెక్టర్ ఫోర్క్ను మనకు కావాల్సిన గేర్ వైపు తిప్పడం జరిగినప్పుడు ఆ డాగ్ క్లచ్ మనకు కావాల్సిన గేరుకు మెష్ అయి అంటే తాకి మనకు ఆ యొక్క వేగాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదే మాదిరిగా రివర్స్ గేరుకు కూడా ఒక రివర్స్ ఐడిలర్ అనేది దీంట్లో బిగించబడి ఉండడం జరుగుతుంది. ఇది వ్యతిరేక దిశలో తిప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ యొక్క నిర్మాణం కలిగి ఉంటుంది. కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ వర్కింగ్. When the dog clutch is engaged with different gears, the main shaft different gears ratios are obtained as gears main shaft are wheels paired with gears of counter shaft from different gear ratios. If the dog clutch is not in correct contact with any gear of main shaft, the gear main shaft rotates freely and does not rotate main shaft as they are connected with the main shaft using bearings. The main shaft rotates only when the one of the dog clutch is engaged with any of the gear of the main shaft. The reverse gear is obtained in this gearbox using the same techniques that was sliding mesh gearbox, using idle gear between main shaft gear and counter shaft gear. ఈ యొక్క కాన్స్టెంట్ మెష్ యొక్క గేర్ బాక్స్ యొక్క నిర్మాణం మరియు వర్కింగ్ ఏ విధంగా ఉంటుందంటే, మనం కావాల్సిన వేగాన్ని పొందటానికి మనం గేర్ లివర్ను చేంజ్ చేసినప్పుడు దాని యొక్క ఆ డాగ్ క్లచ్ దానికి సంబంధించిన వేగానికి తాకి ఆ యొక్క వేగము మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఫిగర్లో చూపిన మాదిరిగా ఫస్ట్ క్లచ్ షాఫ్ట్ నుంచి లే షాఫ్ట్కు శక్తి అందించడం జరుగుతుంది. లే షాఫ్ట్ నుంచి మనకు సంబంధించిన వీల్ నుంచి మెయిన్ షాఫ్ట్కి ఏ విధంగా అందించబడుతుందో చూడండి ఒకసారి. ఈ యొక్క డాగ్ క్లచ్ ఫస్ట్ గేర్కు తాకినప్పుడు ఆ ఫస్ట్ గేర్ నుంచి వచ్చిన వేగాన్ని మెయిన్ షాఫ్ట్కు అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ స్పీడ్ అనేది పొందడం జరుగుతుంది. మరి ఏ విధమైన స్పీడు పొందకుండా ఇంజన్ తిరిగి గేర్ బాక్స్ ఎంగేజ్లో ఉన్నప్పుడు ఈ డాగ్ క్లచ్ మధ్యలో ఉన్నప్పుడు ఒక పొజిషన్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని న్యూట్రల్ పొజిషన్ అంటాం. ఆ పొజిషన్ లోపల డాగ్ క్లచెస్ ఏదానికి కలిపి ఉండడం కానీ జరగదు. అప్పుడు ఇంజను గేర్ బాక్స్ ఎంగేజ్లో ఉన్నా కానీ మనకు శక్తి అనేది అందించడం అనేది జరగదు. ఆ యొక్క పొజిషన్ను మనం న్యూట్రల్ పొజిషన్ అని పిలవడం జరుగుతుంది. మరియు ఈ వాహనం వ్యతిరేక దిశలో తిరగాలి అంటే ఈ డాగ్ క్లచెస్ అనేది వెనుక ఫస్ట్ గేర్కు తాకడం వలన దాంట్లో రివర్స్ ఐడిలర్ అనేది ఒక గేర్ షాఫ్ట్ ఉండడం జరుగుతుంది. ఈ షాఫ్ట్ ఆ యొక్క మెయిన్ షాఫ్ట్ను వ్యతిరేక దిశలో తిప్పి మనకు వాహనాన్ని మెయిన్ షాఫ్ట్ను వ్యతిరేక దిశలో
అంటే దిశ మార్చి తిప్పడం జరుగుతుంది. ఈ విధంగా వాహనం రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ యొక్క పని చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సైక్రోమెష్ గేర్ బాక్స్. Synchromesh gearbox is a usually manual operated transmission in which changes of gears takes place between gears that are already revolving at the same speed. Before the synchromesh gearbox was introduction by 1930, every driver has to master difficult to task double declutching. Avoid that problem, we have to use the synchromesh gearbox. In this type of gearbox, we have to use the one synchromesh ring. That's why its gearbox is called the synchromesh gearbox. ఈ సైక్రోమెష్ గేర్ బాక్స్లో కామన్గా ఇది కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ మాదిరిగానే పనిచేయడం జరుగుతుంది. ఇది మాన్యువల్గా ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ యొక్క ఆ రివాల్వింగ్ షాఫ్ట్ యొక్క స్పీడు మనకి ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ అవ్వడం అనేది డిఫికల్ట్ జరగడం అనేది జరుగుతుంది. ఆ ప్రాబ్లంను తగ్గించడానికి కోసం 1930 లోపల ఒక సైక్రోమెష్ రింగ్ అనేది కనుక్కోవడం జరిగింది. ఆ రింగ్ అనేది డాగ్ క్లచ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల గేర్ షిఫ్టింగ్ అనేది డబుల్ డీక్లచింగ్ కాకుండా మనకు సులువుగా గేర్స్ ఆపరేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దట్స్ వై ఈ యొక్క గేర్ బాక్స్ను సైక్రోమెష్ గేర్ బాక్స్ అని పిలవడం జరిగింది. The construction of synchromesh gearbox are commonly the synchronizer hub is provided sliding in between sliding sleeve and synchronizer sleeve also provided inside the sliding sleeve. That's why it's contact easily to avoid double declutching. This is the main construction. In this type of gearbox, only extra synchronizer sleeves are fitted inside the sliding sleeve. That's why this gearbox is called the synchronizer gearbox. ఈ సైక్రోనైజ్ గేర్ బాక్స్ లోపల ఏ విధంగా నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, ఈ యొక్క స్లైడింగ్ స్లీవ్ లోపల సైక్రోనైజర్ రింగ్ అనేది బిగించబడి ఉండడం జరుగుతుంది. ఈ బిగించబడిన రింగ్ ద్వారా మనకు గేర్స్ కలపడానికి సులువుగా ఉపయోగపడుతుంది. ఇది డబుల్ డీక్లచింగ్ కాకుండా తొందరగా గేర్స్ కాంటాక్ట్ అయ్యి ఈజీగా గేర్స్ మనకు ఎంగేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం ఈ యొక్క గేర్ బాక్స్ను సైక్రోనైజింగ్ గేర్ బాక్స్ అని పిలవడం జరుగుతుంది. The working of synchronizing gearbox, it splits dog clutch into gear fixed to the drive shaft called the synchronizer hub and a collar around the outside of that could slide back forth called the shift sleeve. మనం సైక్రోనైజింగ్ గేర్ బాక్స్ వర్కింగ్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మనం ఆ వేగాలను పొందడానికి మొట్టమొదటిగా ఈ డాగ్ క్లచ్ను ఈ యొక్క స్లీవ్ అనేది ఈ విధంగా మొట్టమొదటిగా కాంటాక్ట్ అవ్వడం అనేది జరిగి తొందరగా కొంత సమయం తర్వాత ఫిక్స్గా అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మొట్టమొదటిగా కాంటాక్ట్ అయ్యి అది ఎంగేజ్ అయ్యి ఆ స్పీడ్ వేగం అందుకున్నప్పుడు మళ్ళీ కరెక్ట్గా ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సైక్రోనైజింగ్ డివైస్ అనేది పనిచేస్తుంది. అయితే కామన్గా మోడర్న్ ఆటోమొబైల్ వెహికల్ గేర్ బాక్స్ లోపల ఇది కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ లోపల సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్స్కు ఈ యొక్క సైక్రోనైజింగ్ రింగ్స్ కలపడం అనేది జరగడం జరుగుతుంది. దీనివల్ల సులువుగా ఎంగేజ్ అని డిసెంగేజ్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది.
In this gearbox chapter, the following topics we have to covered: the small questions, what is necessity of gearbox, what is function of gearbox, what are the types of gearboxes, write the parts of gearbox, and what is sliding mesh gearbox, and big questions, the construction and working of sliding mesh gearbox with neat diagram, and second one, the construction and working of constant mesh gearbox with neat diagram. Third one, the construction and working of 𝗧్రో mesh gearbox with neat diagram. ఈ యొక్క చాప్టర్లో మనం నేర్చుకునే ఏ విధంగా అంటే చిన్న క్వశ్చన్స్, వాట్ ఈజ్ నెసెసిటీ ఆఫ్ గేర్ బాక్స్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ గేర్ బాక్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్, రైట్ ద పార్ట్స్ ఆఫ్ గేర్ బాక్స్, వాట్ ఈజ్ ద స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్, మరియు పెద్దవి నిర్మాణము మరియు పనిచేయు విధానం స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ విత్ ఫిగర్తో సహా, మరియు వర్కింగ్ పనిచేయు విధానము మరియు నిర్మాణము కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ను. థర్డ్ వన్, 𝗧్రో మెష్ గేర్ బాక్స్ పనిచేయు విధానము మరియు నిర్మాణము గురించి తెలుసుకోవడం జరిగింది.